చికెన్ షాప్ ముందు కోడి తొడగొట్టినట్లు ఐసీసీ ఎదుట వ్యవహరిస్తోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడేది లేదంటూ తేల్చి చెప్పింది. శ్రీలంకలో అయితే ఆడతాం కానీ భారత్కు మాత్రం రాబోమని తన నిర్ణయాన్ని ప్రకటించేసింది. దీంతో బంగ్లాదేశ్ లేకుండానే టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఐసీసీ గట్టిగానే చర్యలు తీసుకోబోతోంది. దీనివల్ల బంగ్లాదేశ్కు ఎంత నష్టం? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ కోసం భారత్లో అడుగు పెట్టేది లేదని తేల్చి చెప్పేసింది. టోర్నీలో ఆడాలని ఉన్నా భారత్కు వెళ్లబోమని క్లారిటీ ఇచ్చేసింది. శ్రీలంకలో తమ మ్యాచ్లను నిర్వహించాలని మరోసారి ఐసీసీని డిమాండ్ చేసింది. అదే సమయంలో భారత్లో ఆడాల్సిందేనని పట్టుబడితే టోర్నీని బాయ్కాట్ చేస్తామని తెలిపింది. బంగ్లాదేశ్ రిక్వెస్ట్ ను ఇప్పటికే ఐసీసీ పక్కన పెట్టేసింది. వేదికలను మార్చడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పింది. భారత్లో ఆడితే బంగ్లాదేశ్ ప్లేయర్లకు గాని అభిమానులకు గాని ఎలాంటి భద్రతా సమస్యలు రావని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆడాలని, భారత్లోనే బరిలో దిగాలని గట్టిగానే సూచించింది. 24 గంటల్లోగా తేల్చుకోవాలని 21నే అల్టిమేటం జారీ చేసింది. అయితే తాజాగా బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత్లో ఎట్టి పరిస్థితుల్లో ఆడబోమని తేల్చి చెప్పింది. వేదికల తరలింపుపై ఇప్పటికీ ఐసీసీతో సంప్రదిస్తామని స్పష్టం చేసింది. ఐసీసీ బంగ్లాదేశ్ కు న్యాయం చేయడం లేదని కూడా ఆరోపణలు గుప్పించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్ల సేఫ్టీ విషయంలో వెనకడుగు వేయబోమని ప్రకటించింది. 20 కోట్ల మంది అభిమానులను టీ20 వరల్డ్ కప్ నకు దూరం చేయడం సరికాదని బీసీబీ ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం స్పందించారు. బంగ్లాదేశ్ లేకుండా వరల్డ్ కప్ జరిగితే ఐసీసీకే నష్టమని చెప్పుకొచ్చారు. తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్, బీసీబీ సభ్యులు, సీనియర్ ఆటగాళ్ల మధ్య కీలక సమావేశం తర్వాతే బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. బంగ్లాదేశ్ ను ఐసీసీ పట్టించుకోకపోవడంతో మళ్లీ ఐసీసీకి లేఖ రాసింది. వివాదం మరింత ముదురుతోంది. తమ డిమాండ్ను ఐసీసీకి చెందిన స్వతంత్ర కమిటీకి అప్పగించాలని కోరింది. భారత్లో ఆడబోమన్న నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని బీసీబీ మళ్లీ స్పష్టం చేసింది. స్వతంత్ర న్యాయవాదులతో కూడిన ఈ కమిటీ జోక్యం చేసుకుంటే తమ వాదనకు న్యాయం జరుగుతుందనే ఆశలో బీసీబీ ఉంది. వరల్డ్ కప్ లో గ్రూప్ సిలో ఉన్న బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్తో తలపడాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మొదటి 3 మ్యాచ్లు కోల్కతాలో, చివరి మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే ఆ దేశ బోర్డు 240 కోట్ల రూపాయల వరకు నష్టపోనుంది. ఐసీసీ నుంచి రావాల్సిన బ్రాడ్కాస్టింగ్ ఆదాయంలోని వాటాతో పాటు మొత్తం 60% ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలను బహిష్కరిస్తే ఆ జట్టు స్పాన్సర్లు కూడా తప్పుకోనున్నారు. ఇది ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థిక స్థితిని దెబ్బతీనుంది. బంగ్లాదేశ్ తాజా నిర్ణయంతో ఆగస్టు, సెప్టెంబర్లో భారత్తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దు కానుంది. ప్రపంచ కప్ ఆడకపోయినా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిజానికి కొంతకాలంగా బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్లో బంగ్లాదేశ్ క్రికెటర్లను ఆడించకూడదని పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేయడంపై దుమారం రేగింది. దీంతో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని కేకేఆర్ ను బీసీసీఐ ఆదేశించింది. వెంటనే ముస్తాఫిజుర్ ను కేకేఆర్ విడుదల చేసింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రచ్చ చేస్తోంది. తమ క్రికెటర్లకు భారత్లో భద్రత ఉండదని కగ్గోలు పెడుతోంది. ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి పంపించారనే కారణంతోనే ఐసీసీ ముందు ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ మ్యాచ్లను కూడా శ్రీలంకలోనే ఆడించాలని కోరింది. అయితే టోర్నీకి ఎంతో సమయం లేనందున షెడ్యూల్ను మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. కాదు కూడదని బెట్టు చేస్తే మరో జట్టుకు అవకాశం ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయినా బంగ్లాదేశ్ మాత్రం తగ్గలేదు. వేదికను మార్చాల్సిందేనని ఇంకా మొండి పట్టుపడుతోంది. భారత్లో మాత్రం ఆడబోమని తన నిర్ణయాన్ని చెప్పేసింది.